పిలవడం అదంతా కూడా ఆ పరిస్థితులు, ఆ ఓల్డ్ సిటీలు ఇప్పుడున్న అందరూ అంటారు కదా వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అక్కడ హిందువులు బతకలేని పరిస్థితిలోకి వచ్చారు. ఆ యొక్క పరిస్థితులు ఓల్డ్ సిటీలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మన భాగ్యనగరంలో ఓల్డ్ సిటీలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ ఇంటర్నల్ పోతే ఇక్కడ బతికే పరిస్థితులు అందరూ కూడా మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చేసారు. చంపాపేట్, సంతోష్ నగర్, సైదాబాద్ అలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చేసారు. మేము కూడా ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినట్టే కదా. ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండాల్సింది ప్రశాంతమైన వాతావరణంలో, ఆ వాతావరణం అంతా కలుషితం అయిపోయింది. అయినా సరే నాన్నగారు మరణించిన బాధలో ఉన్నా కూడా కరోనా సమయంలో మీ సొంత నిధులతోటి కరోనా సమయంలో డివిజన్లో అనేక కార్యక్రమాలు చేసారు, దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అది ఎట్లా సాధ్యమైంది? ఆ బాధలో ఉన్నా కూడా మీరు వారి స్ఫూర్తి, వారిని ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలనే ఒకటి భావన ఉండే, వారి లెగసీని నేను ముందుకు తీసుకెళ్ళాలని భావన ఉండే. చాలా రోజులు వారు అట్లా సేవ చేసారు. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి ఎప్పుడు కలగల ఇల్లు అంటే ఎప్పుడు గేట్లు ఓపెన్ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా తలుపులు మూసి ఉండొద్దని వారు అంటుంటారు. ఎప్పుడు ఓపెన్ ఉండాలి, ఎప్పుడు వస్తే అప్పుడు ఆకలితో వచ్చినానికి అన్నం పెట్టాలి అనే ఆ ఉద్దేశంతో ఎప్పుడు వారు అట్లుండేది. కరోనా సమయంలో వారిని గుర్తుపెట్టుకొని నేను వివిధ కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసిన. నాకు కొన్ని నా నిధులు కానీ కొన్ని COVID-19 హెల్ప్ డెస్క్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, మొత్తం కలిపి కార్పొరేట్స్ అందరూ. దాని ద్వారా ఇవన్నీ కూడా ఇప్పుడు సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు కదా, మీరు గుర్తుపెడతారు. వారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్పొరేట్లో ఒక మంచి COVID-19 హెల్ప్ డెస్క్ అని ఒక ఆర్గనైజేషన్ వేసి వాలంటీరిజం కూడా మేము చేయడం జరిగింది. మా దగ్గర చాలామంది ఎక్కువ మంది యువత నాతో పాటు ఉంటారు కాబట్టి వాలంటీరిజం కావాలంటే మేము చేసినాం. డైలీ మొత్తం ఎల్బీ నగర్లో డైలీ ఒక 8,000 భోజన ప్యాకెట్లు మేము పంచేవాళ్ళం. మీ నాన్నగారి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు మీ నాన్నగారికి ఉన్నటువంటి ఇమేజ్ను మీరు సంపాదించుకోవడంలో ఫెయిల్ అయిపోయారు అనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదా అది? లేదు, అంటే అది ప్రజలు చెప్పాలి, అంటే నేను చెప్పడం కూడా భావ్యం కాదు. ప్రజలే అంటారు మీ నాన్నగారికి ఉన్న ఇమేజ్ను మీరు సంపాదించుకోవడంలో ఫెయిల్ అయిపోతారు అనేసి. భారతీయ జనతా పార్టీ ఇమేజ్ని, మా నాన్నగారి ఇమేజ్ని కోసం నేను కూడా 1998లో యాజ్ అ బూత్ ప్రెసిడెంట్ నేను నా యొక్క పార్టీ యొక్క ప్రస్థానం స్టార్ట్ పెట్టిన. అంతకుముందే నేను ఒక RSS స్వయం సేవక్గా ఉండే. నేను సంఘం నుంచే వచ్చాను. నేను కూడా ABPలో పనిచేశాను. దాని తర్వాత 99-8లోనే నా ఓటు హక్కు రాకముందే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక బూత్ ప్రెసిడెంట్ లాగా నేను ఇక్కడ వివరిస్తూ అక్కడి నుంచి అంచెలంచెలుగా వివిధ బాధ్యతలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోయినా. ఇక రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అడుగుదొడుకులు ఉంటాయి, ఎన్నో కుతంత్రాలు, కుట్రలు ఉంటాయి. అవన్నీ భరిస్తూ, అవమానాలు భరిస్తూ, ఎందుకోసం భరిస్తున్నా అంటే ఇదే ప్రజానికాని కోసం భరిస్తున్నా, ఇదే నాన్నగారి యొక్క లెగసీ కోసమే భరిస్తున్నా. ఎన్నో రాళ్ళు పడుతుంటే అవన్నీ స్వీకరించాలి. రాజకీయం అంటే ప్రజలు దాంట్లో అదే కదండి మెజారిటీ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే ఇంపార్టెంట్. ఇక మైనారిటీ ప్రజల అభిప్రాయాలు తీసుకొని నన్ను ప్రశ్న వేస్తే నేను దానికి సమాధానం చెప్పాను. రేపు ఏదన్నా ఫ్యూచరే చెప్తుంది. రైట్, ఆ విషయాలు కూడా వద్దాం. బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి కుటుంబం అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అనేక పదవులు, అనేక హోదాలు కూడా అనుభవించడం జరిగింది. అయినా సరే బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి కుటుంబానికి, ఆయనకు ఇంకా రాజకీయంగా దాహం ఉంది. ఆ రాజకీయ దాహం కోసం మీ భార్యను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తారు అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? నేను దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే నా ప్రస్థానం 1998లో స్టార్ట్ అయింది ఒక బూత్ ప్రెసిడెంట్ నుంచి అన్న. ఎంత ఓపిక ఉంటే 2019, 2020 వరకు నేను ఓపిక చేసుకున్న తర్వాత పార్టీ నన్ను పిలిచి నేను ఎక్కడ పోయి అడగలే. పార్టీ నా పనితనం చూసి నాకు వచ్చి టికెట్ ఇచ్చింది. కానీ నేను వెళ్ళి ఎక్కడో టికెట్ తెచ్చుకొని నేను వెంటబడి నాయకుల దగ్గరికి పోయి వెంటబడి టికెట్ తీసుకుంది లేదు. పనే గుర్తింపు, నా పనే గుర్తింపు. అంతేగాని మా నాన్నగారు మీకు చెప్పాలి. కార్తీక్ గారు ఒకసారి వినండి. మీరు ప్రశ్న వేసినప్పుడు మీరేదైతే అన్నారు నాన్నగారు అన్నారు. మా నాన్నగారు 2000లో ఆయన ఉస్మానియా సిటీలో ఎంప్లాయీ ఉంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఉట్టిగా కంటెస్ట్ చేయలే, ఆయన VRS తీసుకొని కంటెస్ట్ చేయాలి. VRS అంటే ఆ సమయంలో ఒక కుటుంబం అంతా రోడ్డు మీద పడే పరిస్థితి, రిజల్ట్లో ఏం తేడా వచ్చినా. అంటే ఆయన ఏం త్యాగం చేసిరు అనేది మీరు అంటారు కదా, ఉట్టిగానే పదవి దాహంతో కాదు. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ప్రేమ, అప్పుడున్న నాయకులు అట్లా పనిచేసారు కాబట్టి వారు గెలిచిన తర్వాత 20 సంవత్సరాలు ఇక్కడున్న క్యాడర్కి కానీ వారి తర్వాత వారికి ఎప్పుడు ఉండేది, నాతో పాటు ఉన్న క్యాడర్ కూడా అవకాశాలు రావాలి కాబట్టి నన్ను కూడా వారు ఎప్పుడు కూడా ముందుకు రానిచ్చేవారు కాదు ఎప్పుడు. ఎందుకంటే నా తర్వాత కొడుకు అనే మాట నాకు రావద్దనే విషయం వారు పదే చెప్తూ నన్ను చాలా దూరం పెట్టారు.
నేను ఎంత యాక్టివ్గా ఉన్నా అని నన్ను బూత్ ప్రెసిడెంట్ ఉండని, నేను యువమోర్చాలు ఉండని, నన్ను మాత్రం ముందుకు తీసుకురాలేవారు. యువమోర్చాల స్టేట్ బాధ్యతలు ఇస్తా అంటే వద్దు, వాడికి బాధ్యత ఇవ్వద్దు అనేది వారే ఖచ్చితంగా చెప్పారు. నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను విభజించిన మా నాన్నగారితో ఏంటి అంటే చెప్పేవారు, అరే ఒక కుటుంబం నుంచే వచ్చినామనే అపవాదం మనకు వద్దు, రాని మన తర్వాత ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని. దాని తర్వాత 2000 నుంచి 6 వరకు, 2009 నుంచి 2020 వరకు అందరికీ అవకాశాలు వచ్చినాయి. రైట్ తర్వాత ఎవరు రాక పక్షంలో నేను వచ్చి నిల్చున్నా. అంతేగాని ఏ పదవి దాహం లేదు. ఇప్పుడు కూడా అంటే ప్రిపేర్ కావాలండి, తప్పకుండా ప్రిపేర్ కావాలి. రేపు పొద్దున్న ఎలక్షన్లు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ టైం పీరియడ్ కాలపరిమితి అయిపోయినప్పుడు వద్దాం డివిజన్ విషయానికి వద్దాం. బద్దం ప్రేమేశ్వర్ రెడ్డి గారు డివిజన్లో బాగా మత రాజకీయాలు చేస్తుండు, ఒక హిందూ మతాన్ని గట్టిగా ప్రోత్సహిస్తుండ అనేసి ఆరోపణలు ఉన్నాయి మీ పైన. వాస్తవం కాదా? బరాబర్ చేస్తాం దాన్ని, ఎందుకు చేయొద్దు? మత రాజకీయాలు ఎందుకంటారు దాన్ని? వాస్తవం కాదు అంటున్నా నేను. కాంగ్రెస్ నాయకులు టోపీ పెట్టుకొని పోతే మత రాజకీయం కాదు, మేము కాషాయ కండ ఒప్పుకుంటే మత రాజకీయం అయిపోతుంది. ఎందుకు అట్లా అంటే? డెమోక్రసీ అని మీరే అంటారు, మెజారిటీ ప్రజల అభిప్రాయం అని మనమే అంటాం. ప్రజాస్వామ్యంలో నాకు 85-90% ప్రజలు హిందువులు ఉన్నారు.